హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ మౌనిక. ఈరోజు మనం ఒక మంచి సీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేద్దామండి. రొయ్యలు అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు కదా. అలాంటి రొయ్యల్ని మంచి గ్రేవీ కర్రీతో చాలా టేస్టీగా, ఏ విధంగా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అన్నమాట. ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ ఘాటు లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేసుకునే రెసిపీ. సో ప్రాసెస్ ఏంటో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో స్టార్టింగ్ ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని అందులోకి కర్రీ కోసం అని చెప్పేసి 4 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలండి. నేనైతే ఒక కప్పు ఆనియన్స్ వరకు తీసుకున్నాను. ఇది ఇంచుమించు ఒక 70 గ్రామ్స్ అలా ఉంటుంది, 80 గ్రామ్స్ అలా ఉంటాయి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే తీపి వస్తుంది కర్రీ. సో ఆ తీపి రాకుండా ఉండడానికి తక్కువ వేసుకోండి. అలాగే టమాటోలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక ఫుల్ 1 స్పూన్ వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం రొయ్యలు అనేవి నీట్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 kg వరకు రొయ్యలు తీసుకున్నానండి. మంచిగా నీట్గా కట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనకి ఇవి ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయాయి కదా, ఇలా రొయ్యలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. పచ్చి రొయ్యల్లోంచి మనకు వాటర్ ఎక్కువ వేసుకొని పని లేకుండా ఆ వాటర్ తోటి మనకి కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇందులో ఏం మసాలా లేకుండానే మంచి కలర్ అయితే వచ్చింది. సో ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే నేను యాడ్ చేశాను. మీ టేస్ట్కి సరిపడంత కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసుకోండి, చూసి వేసుకోండి. ఎందుకంటే సీ ఫుడ్ కదా, అందులో ఆల్రెడీ కొంచెం ఉప్పు అనేది ఉంటుందన్నమాట. సో చూసి వేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి వాటర్ వేయకుండానే గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆనియన్స్ అవి కూడా మనం ఎక్కువ ఏం వేసుకోలేదు. ఆనియన్స్ ఎక్కువ వేస్తే ఇది తీపిగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, తక్కువే వేసుకోవాలి. సో నేనైతే ఒక టీ గ్లాస్కి కూడా తక్కువే ఇంకా వాటర్ వేసానండి. జస్ట్ అవి పచ్చివాసన పోవాలని చెప్పేసి ఉడుకుతాయని టీ గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి చూస్తున్నారు కదండి, ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ ఉంది కదా. సో మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనకి లాస్ట్లో కొత్తిమీర అనేది కొంచెం యాడ్ చేసుకొని మంచిగా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది, నోట్లో అలా వస్తుంది కదా. చాలా టెంప్టింగ్గా ఉంది కర్రీ అయితే మాత్రం. ఇది మనకి రైస్లోకి కానీ, చపాతీస్లోకి, రోటీస్లోకి, బిర్యానీలోకి, బగారా రైస్లోకి, ఇందులోకైనా సరే టేస్ట్ అదిరిపోద్ది అనమాట. ఒక్కసారి ట్రై చేశారంటే, రొయ్యలు ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరు, కానీ ఇష్టం లేని వాళ్ళు ఉంటే మాత్రం ఇలా చేసి పెట్టండి. లొట్టలు వేసుకొని మరి తినేస్తారు మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి. ఇవి చిన్న రొయ్యలు కదా, తినడానికి కూడా ముద్దకి ఒక్కొక్క రొయ్య 2 రొయ్యలు పట్టుకొని తింటుంటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. చూసారు కదా, నా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.